నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాబోయే 5 ఏళ్లలో మూడో ఆర్థిక శక్తిగా భారతదేశం. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటే సత్ఫలితాలు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయుధాలు వదిలి లొంగిపోవాలని విజ్ఞప్తి. ఆర్థిక సంక్షోభంలోనూ లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. దీపావళి నుంచి ఉచిత సిలిండర్ పంపిణీ. మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆయుధాలు విడనాడి లొంగిపోవాలని నక్సలైట్లకు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులపై జరిపిన ఆపరేషన్లో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయని అమిత్ షా అన్నారు. ఇప్పుడు ఈ సమస్య ఛత్తీస్గఢ్లోని 4 జిల్లాల్లో మాత్రమే ఉందని, పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు క్యాడర్ నిర్మించాలని మావోయిస్టులు ఒకప్పుడు ప్లాన్ చేశారని చెప్పారు. హింసను విడనాడాలని, ఆయుధాలను వదిలి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నక్సలైట్లకు విజ్ఞప్తి చేశారు. నక్సలైట్లు అలా చేయకుంటే వారిపై సమగ్ర పోరాట యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల హింసాకాండలో 55 మంది బాధితులను షా పరామర్శించారు. బస్తర్ పీస్ కమిటీ రూపొందించిన డాక్యుమెంటరీని కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆయన పంచుకున్నారు. నక్సలైట్ల హింసను, తదితర భావజాలాన్ని దేశంలో రూపమాపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారని, ఈశాన్య మిలిటెంట్ల మాదిరిగానే హింసను విడనాడాలని, ఆయుధాలను విడనాడి లొంగిపోవాలని నక్సలైట్లకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మీరు నా మాట వినుకుంటే నక్సలైట్లను పూర్తిగా అంతమొందించే ఆపరేషన్ ప్రారంభిస్తానని పేర్కొన్నారు. మార్చి 31, 2026 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తున్నట్లు తెలిపారు. परंतु अगर नहीं होता है तो हम इसके खिलाफ एक अभियान भी शुरू करेंगे और सफलता भी प्राप्त करेंगे. फिर से मेरी पूरी संवेदनाएं आपके साथ, आपके परिवार के साथ हैं और आपके आने वाले जीवन को सुगम और सुनिश्चित बनाने के लिए. యువతలో మార్పు తీసుకురావాలని తపన, సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞతతో కూడిన సరైన విధానాలు ఉపయోగించడం ద్వారా భారతదేశ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో యువత పాత్ర కీలకం కానుందని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. నానా యూనివర్సిటీ ఆవరణలో జరిగిన యోజన ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతి సురక్షితంగా యువత చేతిలో ఉందన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పం, తపన యువతలో ఉండాలని కోరారు. ప్రపంచ దేశాల్లో 60% పైగా 35 ఏళ్ల లోపు ఉన్న యువశక్తి మన ఆస్తిగా పేర్కొన్నారు. నేడు సమాజంలో ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశాలు వృద్ధాప్య ఛాయలను కలిగి కనిపిస్తున్నాయని, భారతదేశం ఒకటే భవిష్యత్తు అభివృద్ధికి కొలమానంగా ఉందన్నారు. దేశ జనాభాలో 50% పైగా ఉన్న మహిళలను ప్రోత్సహించి సముస్థానం కల్పించాలని కోరారు. మహిళలు రక్తహీనత, అనీమియా, ఇతర అనారోగ్య కారణాల వల్ల బాధపడుతున్నారని పేర్కొన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో యువత కీలకమైన బాధ్యతలను స్వీకరించాలని కోరారు. ఆ సంకల్పాన్ని మనం అందరం కూడా స్వాగతిస్తున్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక్కసారి దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం యువతరానికి ఉన్నది. ఎందుకంటే ఇవాళ చూసినట్లయితే దేశంలో ఉన్నటువంటి జనాభాలో, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో కూడా మహిళలు 50% ఉన్నారు. కానీ మహిళల్ని పీడిస్తున్నటువంటి రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలు, అదేవిధంగా మన దేశం గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది అనేది మనం భావిస్తున్నప్పుడు 1 కోట్ల మంది పేదరికం నుండి మనం వెలుపలికి తీసుకుని వచ్చాము అనేటువంటి నిర్ధారణ జరిగినా కూడా ఇంకా కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి నిజమైనటువంటి వసతులు అందనటువంటి సందర్భంలో ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడే విజయాలు సాధ్యమవుతాయని, సమిష్టిగా పనిచేసి విజయాలను సొంతం చేసుకోవాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన విధానంలో ఉపయోగించుకోవడం మనపై ఉన్న బాధ్యతగా చెప్పారు. విజ్ఞతతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు దేశ అభివృద్ధి, వాటి ద్వారా వనగోరే ప్రయోజనం అందుబాటులోకి తీసుకుని రావడంలో యువత పాత్ర కీలకంగా పేర్కొన్నారు. సమాజానికి చెడు కలిగించే విధంగా అన్నెసెసరీ వెబ్సైట్స్ చూడడము, అన్నెసెసరీ రికార్డ్స్ చేయడం, ఫేక్ మెసేజెస్ ని ఫార్వర్డ్ చేయడం, ఇలాంటివి దయచేసి ఎవరూ చేయరు. నేను ముగించే ముందుగా
ఇన్ ద నేమ్ ఆఫ్ వివేకానంద ఆయన అందరికీ చెప్పే మెసేజ్ ఒకటే, వాట్ యూ థింక్ యూ విల్ బి. సో మీరు మీ గురించి ఏమనుకుంటారో అదే మీరు. సో ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ వీక్, యూ విల్ బి వీక్. ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ స్ట్రాంగ్, యూ విల్ బి స్ట్రాంగ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, బీ స్ట్రాంగ్ and strong in your life and achieve big results. Thank you very much. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణులు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర చేపట్టాలని కోరారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడంలో యువశక్తి కీలకమైనదిగా పేర్కొన్నారు. రాజమండ్రి నగరంలో దామళ్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ, రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, నేదునూరి గంగాధర్ గ్రంథాలయం వంటి ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయని, వాటి గురించి యువత తెలుసుకోవాలని, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి భవిష్యత్ తరాలకు వీటిని అందించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ శారదాదేవి మాట్లాడుతూ ఈ ఏడాది యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణ నేపథ్యంలో యువజన దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి యువతను 4 విభాగాలుగా ఏర్పరిచి నేపథ్య విభాగం, సాంస్కృతిక విభాగం, జీవన నైపుణ్యం, యువాకృతి విభాగాలకు సంబంధించి 1369 పాల్గొన్నట్లు పేర్కొన్నారు. నన్ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందన్నారు. జ్యోతి ప్రజల కార్యక్రమంతో తూర్పుగోదావరి జిల్లా యువజన ఉత్సవాలు 2024ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులను సన్మానించారు. మగవారి కంటే ధీటుగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. సంతోషమైన ఇప్పుడు హాల్లో చచ్చింది దొరకని మా మగవాళ్ళు తక్కువ, అంత ఆడపిల్లలే అంతా కూడా. అంటే ఎంత మార్పు చూడండి, విద్యాలయాల్లో, వైద్యాలయాల్లో అన్ని చోట్ల కూడా మహిళల ప్రాధాన్యత జరుగుతుంది, పెరగాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాల్లో ఇవాళ ఆకాశంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు ముందుంటూ ఉన్నారు. మరి ఉత్సవాలు విజయవంతం కావాలని, మీలో మంచి సున్నిత రావాలి, అనుబంధం పెరగాలి మనందరిలో కూడా. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మనం మెలగాల్సిన అవసరం ఉంది. ఈ దేశం మనది, ఈ భాష మనది, ఈ ప్రాంతం మనది. మనందరం ఒకటే, కులాలు మతాలు కాదు. మతం అనేది విశ్వాసం, నమ్మకం అంతవరకు. ఏ మతం సాధించడం ఒకటే అవుతుంది చివరికి. అందువల్ల మతాల, కులాల పేరుతో విభజన లేకుండా మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటూ యువజనోత్సవాలు విజయవంతం కావాలని వైస్ ఛాన్సలర్. రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తుందని, అందుకు ఈ 100 రోజుల్లో అమలు చేసిన కార్యక్రమాలే నిదర్శనమని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. రాజమండ్రి స్థానిక 1, 2, 49, 50 డివిజన్లకు సంబంధించి లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, వాంబే కాలనీలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నెకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కాసి నవీన్ కుమార్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను, మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం అన్నారు. పింఛన్లు ఒకేసారి 1000 పెంచి 4000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7000 చొప్పున ఒకే రోజు 65 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి 4408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అని ఆయన పేర్కొన్నారు. 1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు. రాబోయే దీపావళి నాటికి ఇచ్చిన హామీలు మరొక పథకమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని అమలు చేయనున్నారు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ నగరంలో 3 అన్నా క్యాంటీన్లు అవి విజయవంతంగా నడుస్తున్నాయని, మరో 2 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రభుత్వం అందించే పథకాల్లో ప్రయోజనాలను లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుడ్డిగ రాధా, ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు మరుకుర్తి రవి యాదవ్, కడలి రామకృష్ణ, గంగాధర్, స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, ఎస్ఈజీ సాంబశివరావు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాం, 100 రోజులు ఇన్ని చేయగలిగాం. మీరు మాకు సహకరించండి, మాకు మద్దతుగా నిలవండి. మేము చేసే మంచి కార్యక్రమాలకి మీరు ఆశీర్వదించండి. తప్పకుండా మీకు ఇచ్చిన ప్రతి హామీ వచ్చే దివాళీకే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం. క్యాబినెట్ సబ్ కమిటీ వేసుకున్నాం. గత 5 సంవత్సరాలు అన్యాయంగా తీసివేయబడిన పెన్షన్లు ఏదైతే అర్హులను అనర్హులను చేశారో
వాళ్ళందరిపైన కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తాం. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరికీ కూడా పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇచ్చిన మాటకి అన్నిటికీ కట్టుబడి అన్నీ చేస్తాం. కానీ మీరు ఆశీర్వదించాలి, సహకరించాలి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, మాకు మద్దతుగా ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని కూడా ఆదేశాలు గైడ్లైన్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో దీని భాగంగా ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి వార్డులో మీతో డిస్కస్ చేసి, అంటే మీ వార్డులో మీరు ఒక డెవలప్డ్ వార్డు చెప్పాలంటే మీకు ఏమేమి కావాలి, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకా మంచి పార్క్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా దాంట్లో మీ రోజ్గార్ సంబంధించి కూడా దీంట్లో అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే సామర్థ్యం, ఆయన యొక్క శక్తి యుక్తులు ఆయనకు బాగా తెలుసు. ఇచ్చేదే మాట ఇస్తారు తప్ప ఏదో మాట ఇచ్చేసి ఎగగొట్టడం అన్నదాన్ని చేతకాని పని. ఆయన వచ్చిన వెంటనే 4,000 రూపాయలు వెంటనే పెన్షన్ ఇచ్చి దానికి మళ్ళీ మొట్టమొదటి విడతగా 7,000 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏరియర్స్తో సహా ఇస్తాను అని చెప్పి అన్న మాట నిలబెట్టుకున్నారు ఆయన. పిఠాపురం మంగాయమ్మరావుపేటలోని శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. గ్రామదేవతగా పూజలందుకుంటున్న పిఠాపురం మంగాయమ్మరావుపేటలోని పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరై పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌన్సిలర్ లంకా వెంకటలక్ష్మి, మట్టా గణేష్, శివాల పాపారావు, తాళ్లపూడి గణేష్, నోతాటి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోట్లింగాలపేటలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కోట్లింగాలపేటలో 12వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఆ గణనాథుణ్ణి అంగరంగ వైభవంగా కోట్లింగాల పురవీధుల్లో ఊరేగించి పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. విశేషంగా ఈరోజు ప్రసాదాన్ని అందించారు. సుమారు 2,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమం బాబా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ అన్నదానానికి పలువురు ప్రముఖులు విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 22వ తేదీన రాజమండ్రిలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ను వెలమ సంఘీయులు సన్మానిస్తున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి జయన్ రోడ్ చెరుకూరి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు సముచిత రీతిలో సత్కార కార్యక్రమం నిర్వహించారు. వెలమ సంక్షేమ సంఘం, వెలమయూత సంక్షేమ సంఘం, ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మెజార్టీతో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదిరెడ్డి వాసును
సత్కరించుకుంటున్నామని సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. రాజమండ్రి అల్యూమినియం అసోసియేషన్ హాల్లో వెలగ సంక్షేమ సంఘ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. అల్లుబాబి, కిలపర్తి శ్రీనివాస్, కొల్లు వెంకట దుర్గా ప్రసాద్, వేమన్రెడ్డి సత్యనారాయణలు మాట్లాడారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించి ఆదుకుంటామని, అందుకే ఆదిరెడ్డి కుటుంబ సభ్యులను రాజమండ్రి నియోజకవర్గంలోని ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు ఉంటారు కనుకనే ఆ కుటుంబం నుంచి ఎవరు ఎన్నికల బరిలో నిలిచినా ప్రజలు భారీ విజయాన్ని చేకూరుస్తున్నారని విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో పాటు ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, ఇన్స్పెక్టర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావులను సన్మానిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సంఘీయులు బండారు మసూదన్ రావు, నర్సిపల్లి హారిక, చల్లా మురళి, చల్లా కేశవ, సప్పా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 2019లో గెలవడం చాలా గొప్ప. ఎందువల్లంటే అప్పుడు వారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. 2019లో తెలుగుదేశానికి ఎదురుగాలి వీచినా సరే ఆ గాలిలో నిలబడి 32,000 మెజార్టీతో గెలిచారంటే వారు ప్రజల పట్ల, రాజమండ్రి ప్రజల పట్ల ఏ రీతిగా ఉంటున్నారో మనకి అర్థమవుతూ ఉంటుంది. అంతకు మించి ఈసారి 72,000 మెజార్టీతో వాసు గారు గెలవడం మాకు అందరికీ ఆనందకరం. ఈ శుభ సందర్భంలో ఘనంగా సన్మానించుకోవాలని చెప్పి మేమందరం నిర్ణయించి, అది మీ ద్వారా వెలమ కుటుంబాలందరికీ చేరు అవ్వాలని ఇదే పిలుపుగా తీసుకొని వెలమలందరూ కూడా ఈ మహోత్సవానికి, ఈ సన్మాన మహోత్సవానికి విచ్చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా నుంచి మా సంఘీయులందరూ వేలాదిగా రావడానికి వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా ఆదివారం వస్తారు. అలాగే సన్మానంలో శంకరారికి కూడా సన్మానం ఉంటుంది. అలాగే కోడబాబు గారికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే మా అంచనా ప్రకారం ఒక 5,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళందరికీ అక్కడ విందు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని మా వెలం సంఖ్యలు కోరుతున్నాం. అలాగే ఇది ఆదిరెడ్డి వాసు గారు వెలం కులస్తుల తరపున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే అయి ఉన్నారు. ఈ సందర్భంగా ఈ 3 జిల్లాల ప్రతినిధులను కూడా మా యొక్క సన్మాన కార్యక్రమంగా ఆహ్వానిస్తూ వారికి సన్మానం జరిపించడం జరుగుతుంది. కావున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ విషయాన్ని రాజమండ్రి ప్రజలకు, మా వెలం సంఘీయులకు మీ ద్వారా తెలియజేయడం కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేయండి. మాతో పాటు మిగతా వారు కూడా మాకు సహకరించి 73,000 మెజారిటీతోటి వాసు గారిని గెలిపించడం జరిగింది. అది మాకు, మా కులానికి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా మేము గర్వంగా భావిస్తున్నాం. దీన్ని పురస్కరించుకొని ఆదిరెడ్డి వాసు గారిని మేము వెలమ కులస్తులందరూ కూడా కలిసి సన్మానం చేసుకోవాలి. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదరించి ఈ యొక్క సమావేశానికి ప్రెస్టేజ్గా వచ్చి ఆ సమావేశాన్ని ముందుకు నడిపించి జయప్రదం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. రాజమండ్రి మంగళవారపేటలోని శ్రీ 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 శ్రీదేవి నవరాత్రి మహోత్సవం సందర్భంగా రాట ముహూర్తం నిర్ణయించారు. స్థానిక 28వ వార్డ్ మంగళవారపేటలో శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా 31వ వార్షికోత్సవం అమ్మవారి రాట మహోత్సవంతో వైభవంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 28వ వార్డులో 100 మంది స్త్రీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి ప్రసాదంగా జాకెట్ ముక్కలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా రిజిస్టర్ శ్రీనివాస్ విచ్చేశారు. నందన్ స్వామి, బూరా కనకలింగేశ్వరరావు, రొక్కం వంశీ, రాజమౌళి శ్రీనివాస్, అన్నపూర్ణరాజు, గౌరీ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకి ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేశారు. విజయవాడ వరద బాధితులకు తమ తోటి గ్రామీణ వైద్యులు
160 మందికి ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనిటీ పారామెడికల్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పారామెడికల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సహకారంతో 3,20,000 రూపాయలు విలువ చేసేటువంటి కిరాణా వస్తువులు, 3,20,000 రూపాయల నగదును విరాళంగా అందించారు. వ్యవస్థాపక అధ్యక్షులు బీబీటీ రాజు, ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రాజు, రాష్ట్ర అధ్యక్షులు రొక్కన్ నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బళ్ళ శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా నాయకులు, విజయవాడ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న హస్తకళలను కాపాడుకుంటూ ఆ వృత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రోత్సాహాన్ని అందించే దిశగా పీఎం విశ్వకర్మ అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ మొదటి ఏడాది పురోగతి ప్రారంభ కార్యక్రమంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాలంబి గ్రౌండ్, వార్ధా, మహారాష్ట్ర నుంచి పాల్గొనడం జరిగింది. జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం నుంచి వర్చువల్ విధానంలో వీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ ఆధునిక ఉపకరణాల్లో నైపుణ్యత అభివృద్ధికి మార్గసూచకమని, ఆ నైపుణ్యంతోనే దేశం యొక్క నవీన నిర్మాణ దిశగా పురోగతి సాధ్యమవుతుందన్నారు. భారతీయ సంస్కృతిలో హస్తకళలు ఒక భాగంగా పేర్కొన్నారు. హస్తకళలపై ఆధారపడిన చేతివృత్తి కళాకారులు ఎదుర్కొనే వారి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని వారికి ఆయా హస్తకళల్లో నైపుణ్యతతో కూడిన శిక్షణ అందించి ₹1,00,000 వరకు రుణ సౌకర్యం కల్పించడం జరుగుతోందని పేర్కొన్నారు. విశ్వకర్మ పథకం ద్వారా 500 ఉపకార వేతనం, శిక్షణ పూర్తయిన తర్వాత 15,000 కిట్స్ను అందించడంతో పాటు బ్యాంకుల ద్వారా ₹1,00,000 రుణ సౌకర్యం అందిస్తున్నట్లుగా వివరాలు వెల్లడించారు. మన రాష్ట్రంలో 13 హస్తకళలను గుర్తించడం జరిగిందన్నారు. కనుక వారి పేరు మీద పెడితే ఇది సముచితంగా ఉంటుంది అనేటువంటి భావనతోటి వారి పేరు పెట్టడం జరిగింది. దాన్ని ఇవాళ మనం అందరం కూడా అందిపుచ్చుకుంటున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి మనం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అనేకం వారు ప్రవేశపెట్టి మనల్ని ఆదుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా కులవృత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్కి తీసుకురావడం జరిగిందన్నారు. ఎంపిక కాబడిన ఆయా వృత్తుల వారు పంచాయతీల ద్వారా నేరుగా జిల్లా కలెక్టర్కి, అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీకి, తదుపరి బ్యాంకుకు పంపడం జరుగుతుందన్నారు. జిల్లాలోని వివిధ వృత్తులకు సంబంధించి 1,427 మంది ఎంపిక కాగా వారిలో 1,251 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, దరఖాస్తు చేసుకున్న వారిలో 1,209 మంది కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా డిఆర్డిఏ ద్వారా, అలానే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇలాంటి వాళ్ళందరినీ, అలానే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకొని మరింత మంది దీని ద్వారా లబ్ధి పొంది వాళ్ళ జీవనోపాధుల్లో మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. మీ అందరికి కూడా మీ అందరి సహకారం కూడా ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. బీజేపీ మాజీ అధ్యక్షులు సోమవీర్రాజు మాట్లాడుతూ విశ్వకర్మ పథకంలో శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్స్ను అందించి ₹1,00,000 రుణాన్ని అందించడం జరుగుతోందని, ఈ పథకం ద్వారా శిక్షణ పొందుతున్న చేతివృత్తి కళాకారులు దినదిన ప్రవర్ధమానం చెంది వ్యాపారులుగా ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దేశమే ఈ అంశంలో మన గ్రోత్ రేట్లో మీరు చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తారు. ఆ స్థాయికి వెళ్ళిపోయేటువంటి అంశం కాబట్టి మీరందరూ కూడా, మీరు నాట్ ట్రైనర్స్, మీరు ట్రేడర్స్. యు ఆర్ నాట్ ట్రైనర్స్, మీరు వ్యాపారస్తులు. ఆ విధంగా మీరు ఆలోచిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. ఈ సందర్భంగా జిల్లాలో 5గురికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున బ్యాంకు ద్వారా మంజూరు చేసిన రుణాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డివి ప్రసాద్, యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ విశ్వేశ్వరరావు, ఎస్బీఐఆర్ శ్రీనివాసరావు, స్కూల్ డెవలప్మెంట్ జడి శాంతి, టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ముస్నూర్ సునీల్, డిఎస్డిఓ కొండలరావు, ఓబీసీ సతీష్, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, విశ్వకర్మ ప్రోగ్రాం ఆర్గనైజర్ సత్యసాయి, డిఆర్డీఏ పీడీ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే 5 ఏళ్లలో 3వ ఆర్థిక శక్తిగా భారతదేశం. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటే సత్ఫలితాలు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయుధాలు వదిలి లొంగిపోవాలని విజ్ఞప్తి. ఆర్థిక సంక్షోభంలోనూ లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. దీపావళి నుంచి ఉచిత సిలిండర్ పంపిణీ. సమాప్తం. నమస్కారం.